బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ గురించి మాట్లాడుతూ పచ్చదనానికి దిష్టి తాకిందని చెప్పారు. కానీ తెలంగాణ వ్యక్తుల దిష్టి తాకిందని చెప్పలేదన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు జగదీష్ రెడ్డి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోయాక ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదన్నారు. వారు చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు శంకర్ గౌడ్. ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి తగిలింది అన్నాడు, కానీ తెలంగాణ వ్యక్తులది దిష్టి తగిలింది అనేది చెప్పలేడు. దాన్ని టీఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళీ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. దయచేసి అందరు అర్థం చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు. మీరు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కూడా, అదేవిధంగా ఢిల్లీ, పంజాబ్లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు. ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం జరిగిందనేది. ఎట్లా ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారు చెప్పండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవ్వరు వినే పరిస్థితిలో లేరు. మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. కలిసిమెలిసి ఉన్నారు. ఆయన చెప్పిన విషయం ఏంది? పచ్చదనం. దీనికి ఎవరు దృష్టి తగిలిందో అన్నాడు, కానీ తెలంగాణలో దృష్టి తగిలిందని మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏదో మైలేజ్ తీసుకోవాలనుకుంటారు, కానీ ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు లేరు. మీకు ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీ మత్తి పనిచేస్తలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు